ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అధికారాన్ని కైవసం చేసుకుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా, ప్రధాని మోదీ చంద్రబాబుకి ఒక ఆఫర్ ఇచ్చారు. ఎన్డీఏ కన్వీనర్గా ఉండమని చెప్పి చంద్రబాబును కోరారు. అయితే దీనిపై చంద్రబాబు మరి కొద్దిసేపట్లో వాళ్ళకి తన అభిప్రాయం తెలియజేస్తానని చెప్పారు. సో ఎలా చూడొస్తారు, ఇప్పుడు వాజ్పేయి హయాంలో ఇక్కడ టీడీపీ అధికారంలో ఉండేది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. అప్పుడు వాళ్ళ మధ్య మంచి సఖ్యత ఉండేది. హైవేస్ కావచ్చు, ఇంకా ఇతర ఎంతో అభివృద్ధి జరిగింది, సాఫ్ట్వేర్ రంగం కావచ్చు. ఇప్పుడు కూడా పీఎం మోదీ అండ్ చంద్రబాబు నాయుడు కాంబినేషన్ అట్లానే సక్సెస్ఫుల్ అవుతుందనుకుంటారా? ఖచ్చితంగా రాజకీయాల్లో ఇది ఒక ఉత్కృష్ట పరిణామాలకి కారణమవుతుంది. ఈరోజు ఏపీలో కూటమి గెలుపు. కొద్దిసేపు క్రితం ప్రధాని మోడీ కూడా చంద్రబాబు నాయుడుకి ఫోన్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పిన సందర్భం మనం చూసాం. అబ్సల్యూట్ మెజారిటీ 170 అవుట్ ఆఫ్ 175, 160+లో మీరు ఆధిక్యం చూపిస్తున్నారంటే అది ఖచ్చితంగా రాజకీయ వర్గాలని ఆశ్చర్యానికి గురి చేసే అంశం. సో అధికార పార్టీ పైన కూడా ఇంత ప్రజా వ్యతిరేకత ఉందా అని ఆలోచింపజేయాల్సిన అంశం. ఇంకా అది పక్కన పెడితే ఈరోజు చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక వినూత్న విజయం అందుకున్నారు. 4వ సారి ముఖ్యమంత్రిగా ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇక ఈ దశలో కేంద్ర ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగించుకొని దానికి తగ్గట్టుగానే రాజకీయంగా మరింత బలోపేతం అయ్యేందుకు కూడా అడుగులు వేస్తున్న సందర్భం కనిపిస్తుంది. మనం చూసాం, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర బీజేపీ ప్రభుత్వం సౌత్ ఇండియాని పట్టించుకోవడం లేదు. సౌత్ ఇండియాని కావాలనే వెనక్కి తొక్కే ప్రయత్నం చేస్తుంది. ఒక పక్షపాతం వ్యవహరిస్తోంది, వివక్ష చూపిస్తోంది సౌత్ ఇండియా అనే ఒక చర్చ ఎప్పుడైతే మొదలైందో, ఇప్పుడు చంద్రబాబుకి ఎన్డీఏ కన్వీనర్గా అవకాశం ఇచ్చి ఆయనను కేంద్ర రాజకీయాల్లో ఒక కీలక పాత్ర కనుక ఆయనకు అప్పచెప్తే ఈ అపోహ నుంచి బీజేపీ బయటపడే అవకాశం ఉంటుంది. అట్లాగే చంద్రబాబు ఎవరు అన్నా కాకపోయినా ఆయన ఒక విజనరీ నాయకుడు. ఈసారి కనుక ఖచ్చితంగా 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్, కార్తీక్ మనం చెప్పుకోదలుచుకుంటే 10 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్ ఒక విలువైన సమయం వృధా అయిపోయింది. రాజధాని నిర్మాణం లేదు, ఉపాధి కల్పన లేదు, అభివృద్ధి లేదు, పరిశ్రమలు లేవు. అక్కడ యూత్ కూడా వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. మైగ్రేట్ అవ్వడం తప్పితే అక్కడ స్థానికంగా నిలబడి ఏదో ఒక ఉపాధి వెతుక్కునే పరిస్థితి లేదు. ఇప్పుడు అవన్నీ రిస్టోర్ అయ్యే అవకాశం ఉంటుంది. అవసరం అనుకుంటే చంద్రబాబు గతంలో మీరు అన్నట్టు వాజ్పేయిని నిలదీసి ఒప్పించి మెప్పించి ఏదైతే తెచ్చారో, ఇప్పుడు మళ్ళీ మోడీని అదే రకంగా ఒప్పించి మెప్పించి నిలదీసి తీసుకొచ్చి రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించే అవకాశాలు మాత్రం మెండుగా కనిపిస్తున్నాయి. కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అనాలిసిస్ సార్. సో వ్యూవర్స్ చూశారు కదా, అది చంద్రబాబు గారి స్టామినా. ఈసారి ఆయన గెలిస్తే ఆయన విజన్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మరో స్థాయికి తీసుకెళ్తారని చెప్పి ప్రతి ఒక్కరు ప్రజలు నమ్మారు కాబట్టి ఇవాళ ఈ మ్యాండేట్ ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.